టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ నల్లధనం విషయంలో పలువురు సెలబ్రిటీలకి తల తిరుగుతోంది. రెమ్యునరేషన్ లాభాల రూపంలో వచ్చిన డబ్బుని స్టోర్ చేసుకున్న చాలా మంది సెలబ్రిటీలకి ఇది ఏమాత్రం మింగుడు పడిన విషయంలో మారింది. కష్టపడి సంపాదించిన డబ్బునే దాచుకున్న చాలా మందికి ఇప్పుడు పెద్ద మొత్తంగా క్యాష్ చేసుకోవడానికి చాలా తిప్పలు పడాల్సి వస్తోంది. తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఓ టాప్ హీరో దాదాపు 20 కోట్ల రూపాయలు మార్చుకునేందుకు ప్రయత్నించగా అది సాధ్యపడలేదని తెలిసింది. ఇంకా ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న టాక్స్ ప్రకారం ప్రముఖ హీరోలు, ప్రొడ్యూసర్స్ వద్ద భారీగా నల్లధనం డంపింగ్ చేయబడిందని అంటున్నారు. ప్రస్తుతం దాన్ని క్యాష్ చేసుకోలేని పరిస్థితిని వారి వద్ద నుండి వినిపిస్తున్న సమాచారం. అయితే ఫిల్మ్ నగర్లో కొంతమంది హీరోల పేర్లు, నిర్మాత పేర్లు బయటకు వస్తున్నప్పటికీ చాలా మంది దీనికి సంబంధించిన సమాచారాన్ని పేర్లతో సహా పంచుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. అయితే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ పెద్ద మొత్తంలో పేరుకుపోయిన నల్లధనం ఉందని అంటున్నారు. ఓ 20% కూడా వీరు సేవ్ చేసుకోలేని పరిస్థితిని అంటున్నారు. దాదాపు 300 నుంచి 500 కోట్ల వరకు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నష్టపోవాల్సిన పరిస్థితి ఉందని ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న పలు షూటింగ్లకు బ్రేక్ పడింది. అలాగే ఆడియో ఫంక్షన్స్, ప్రెస్ మీట్స్ సైతం క్యాన్సిల్ అయ్యాయి. ఇక డిస్ట్రిబ్యూటర్స్ అయితే హాట్ క్యాష్ ని ఇంట్లో రెడీగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ నోట్లను ఏ విధంగా మార్చాలి అన్న దానిపై అందరూ శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా కేంద్రం తీసుకున్న నిర్ణయం కారణంగా నల్ల కుబేర్లు భారీగా నష్టపోతున్నట్టు తెలుస్తోంది. నోట్ల రద్దు ప్రభావం మెగా మూవీలు కూడా వాయిదా పడే అవకాశాలున్నాయి. క్యాష్ లేకపోవడంతో ఇప్పటికే పలు సినిమా షూటింగ్స్, పేమెంట్స్ కు భారీగా గండిపడింది. ఇటు ఆర్టిస్టులకు పేమెంట్స్ చెల్లింపులకు చేతిలో మనీ లేకపోవడంతో చాలా వరకు సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. రామ్ చరణ్ నటిస్తున్న ధ్రువ మూవీ, మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమాల రిలీజ్ డేట్స్ మారబోతున్నాయని సినీ వర్గాల భోగట్ట. డిసెంబర్లో రామ్ చరణ్ మూవీ ధ్రువ రిలీజ్ కు ప్లాన్ చేసుకోగా ఖైదీ నంబర్ 150 సంక్రాంతికి వస్తుందని గతంలో డేట్స్ ఇచ్చారు. పాత నోట్ల రద్దు మూలంగా ప్రజలు ఆందోళనతో ఇవి వాయిదా పడనున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు ఉద్యోగాలు, వ్యాపారాలు మానుకొని తిండి తిప్పలు లేకుండా బ్యాంకులు, పోస్టాఫీసుల ముందు కొత్త నోట్ల ఎక్స్చేంజ్ కోసం క్యూలు కడుతున్నారు. ఈ సమయంలో మెగా మూవీలు రిలీజ్ అయితే వసూళ్లకు పెద్ద దెబ్బని భావించి చిత్ర యూనిట్లు వాయిదా వేసుకుంటున్నట్లుగా సమాచారం. మొత్తానికి టాలీవుడ్ మాత్రం బాగా నష్టపోయింది. యోయో న్యూస్, హైదరాబాద్.